ఇక హైదరాబాద్ పరిధిలోని పరిశ్రమల భూముల పందరం గుట్టు రట్టవుతోంది. గుట్టుగా సాగించాలనుకున్న భూదందా వ్యవహారం బహిర్గతం కావడంతో ప్రభుత్వ పెద్దలు బిగ్ బ్రదర్స్ కు పెద్ద షాక్ తగిలింది. ఈ భూములను సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు బిగ్ బ్రదర్స్ 6 నెలల క్రితమే తెర వెనుక నడిపినట్లు తెలుస్తోంది. కాలుష్య కారక పరిశ్రమలను తరలిస్తున్నామనే నెపంతో సీఎంఓ ముఖ్య అధికారి కనుసన్నల్లో మొత్తం వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని విలువైన పరిశ్రమల భూములే లక్ష్యంగా తెచ్చిన హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ వెనుక పక్కా స్కెచ్ ఉన్నదని తెలిసింది. కనీసం మంత్రులకు తెలియకుండా కేబినెట్ లో కూడా పెద్దగా చర్చ కూడా జరగొద్దనే ఉద్దేశంతో ఎజెండాలో చివరి అంశంగా చేర్చినట్టు సమాచారం. ఈ భూములను సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు బిగ్ బ్రదర్స్ 6 నెలల క్రితమే తెర వెనుక మంత్రాంగం నడిపారు. సీఎంఓ ముఖ్యాధికారి కనుసన్నల్లో కేవలం 2 నెలల్లోనే కథ ముగించేలా స్కెచ్ వేశారు. పరిశ్రమల నుంచి భూములు లాక్కోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ దీనికి ముసుగు వేసేందుకే కాలుష్య కారక పరిశ్రమలను తరలిస్తున్నామనే ముద్ర వేశారు. బిగ్ బ్రదర్స్ సూచనల మేరకు పారిశ్రామికవేత్తలతో సీఎంఓలోని ముఖ్య అధికారి పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ను ట్రాన్స్ఫర్మేషన్ చేస్తామని, వీటిని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చని, పరిశ్రమలను ఔటర్ అవతలకు తరలించాలని సూచించారు. దీనికి బదులుగా అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించాలని పారిశ్రామికవేత్తలు కోరగా సొంతంగా సెజ్లలో కొనుక్కోవలసిందేనని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనను పారిశ్రామికవేత్త సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయినట్టు తెలిసింది. వెంటనే టీజీఐఐసీకి ఆదేశాలు వెళ్లగా హిల్ట్ పాలసీని ఆగమేఘాల మీద రూపొందించారు. అగ్గువగా కొట్టేసేందుకు, కారు చౌకగా అనుయాయులకు, బంధువులకు కట్టబెట్టేందుకే ఎస్ఆర్ఓ ధరలో 30%కే భూ బదలాయింపు చేయాలనే నిర్ణయం వివాదాస్పదమైంది. భూములున్న పరిశ్రమల యజమానులతో బిగ్ బ్రదర్స్ ముందే బలవంతపు ఒప్పందం కుదుర్చుకొని భూములు బదిలీ అయ్యాక రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తారని తెలిసింది. ప్రభుత్వ పెద్దలు భూమాయను గోప్యంగా ముగించాలని భావించినా అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. ప్రభుత్వం హిల్ట్ ఉత్తర్వులు విడుదల చేసిన 24 గంటల్లోనే కాలుష్య నియంత్రణ మండలి నుంచి పరిశ్రమలకు నోటీసులు అందాయి. కొన్ని పరిశ్రమలు కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయని, మూసివేయాలని ఇటీవల నోటీసులు ఇచ్చింది. ఈ విషయం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంతో ప్రభుత్వ పెద్దలు బిగ్ బ్రదర్ షాక్ కు గురయ్యారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సబ్ కమిటీ సిఫారసులతోనే హిల్ట్ పాలసీని తీసుకొచ్చామని బుకాయించారు. ప్రభుత్వ తెర వెనుక సాగిస్తున్న దందా గురించి విషయాలు ఎలా లీక్ అవుతున్నాయో తెలుసుకునేందుకు ఏకంగా ఇంటెలిజెన్స్ విచారణకు వాస్తవానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో సబ్ కమిటీ ప్రస్తావనే లేకపోగా టీజీఐఐసీ సిఫారసు ఆధారంగా హిల్ట్ పాలసీని తెచ్చినట్టు పేర్కొంది. వనరుల సమీకరణ కోసం ఏర్పాటైన సబ్ కమిటీ సిఫారసుల్లో హిల్ట్ ప్రస్తావన ఎక్కడా లేదని, అసలు సబ్ కమిటీ ఇటువంటి పాలసీ గురించి ఎక్కడా చెప్పలేదని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. సబ్ కమిటీ కాలుష్య పరిశ్రమలపై ఏదైనా నివేదిక ఇచ్చినా దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సమక్షంలో స్టేక్ హోల్డర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి తదుపరి చర్యలపై చర్చించాల్సి ఉంటుంది. అవేమీ లేకుండానే ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకురావడం వల్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ బయటకు పంపాలని అనుకుంటే పారిశ్రామికవేత్తలు చెప్పినట్టుగా ఔటర్ బయట ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించేందుకు ఎందుకు అంగీకరించలేదని ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ సర్కార్ ఫార్మాసిటీ కోసం దాదాపు 13,000 ఎకరాలు సేకరించింది. ఇందులో దేశంలోని అతిపెద్ద అత్యాధునిక ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
పెద్ద సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఫార్మాసిటీని అటకెక్కించింది. ప్రస్తుతం నగరంలోని పరిశ్రమలను తరలించాలని నిర్ణయించిన సర్కార్ వారికి ఫార్మాసిటీలో సిద్ధంగా ఉన్నా అందుకు ఒప్పుకోవడం లేదు. ఔటర్ లోపల ఉన్న పరిశ్రమలన్నీ ల్యాండ్ కన్వర్షన్ చేసుకుని బయట ఎక్కడైనా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సీఎంఓలోని ఓ ముఖ్య అధికారి పారిశ్రామికవేత్తలపై ఒత్తిడి తెస్తున్నట్టు పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఔటర్ లోపల ఉన్న 22 పారిశ్రామిక వాడలను మల్టీ యూజ్ జోన్గా మార్చుకునే వెసులుబాటు కల్పిస్తూ ఈ నెల 22న ప్రభుత్వ హిల్ట్ పాలసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ వెలుపలికి తరలించేలా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు అందులో స్పష్టం చేశారు. 2013లోనే కాలుష్యం అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు, అందుకు కొనసాగింపుగానే తాజాగా టీజీఐఐసీ ఎండీ పరిశ్రమల తరలింపునకు సిఫారసు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ఉత్తర్వుల్లో ఎక్కడా కాలుష్యరహిత పరిశ్రమల తరలింపు గురించి, సబ్ కమిటీ సిఫారసుల గురించి ప్రస్తావించలేదు. హిల్ట్ పాలసీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నెల 25న వనరుల సమీకరణకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ప్రకారమే హిల్ట్ పాలసీని తెచ్చినట్టు చెప్పింది. కాగా ప్రభుత్వం జారీ చేసిన హిల్ట్ ఉత్తర్వుల్లో మాత్రం టీజీఐఐసీ ప్రతిపాదన ప్రకారం హిల్ట్ పాలసీ తెచ్చినట్టు పేర్కొనడం పలు విమర్శలకు తావిస్తున్నది.